గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ఉత్కంఠ వీడలేదు. మాజీ గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని హైకోర్టు పక్కన పెట్టింది. దీంతో కొత్త ఇన్ఛార్జ్ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం సస్పెన్స్ గా మారింది. కోర్టు ఆదేశాలతో కోదండరాం, ఖాన్ల పేర్లను మరోసారి ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానాన్ని రేవంత్ ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఆ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోకుండానే తమిళిసై రాజీనామా చేశారు. కొత్త ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ను నేడు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కలవనున్నారు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ఉత్కంఠ వీడలేదు. మాజీ గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని హైకోర్టు పక్కన పెట్టింది. దీంతో కొత్త ఇన్ఛార్జ్ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం సస్పెన్స్ గా మారింది. ఇక కోర్టు ఆదేశాలతో కోదండరాం, ఖాన్ల పేర్లను మరోసారి ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానాన్ని రేవంత్ ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఆ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోకుండానే తమిళిసై రాజీనామా చేశారు. కొత్త ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ను నేడు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, రైట్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు ఎమ్మెల్సీ కోట గవర్నర్లను నామినేట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని అప్పట్లో గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయం సరైంది కాదు, దానిపైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థులను దాసోజు శ్రవణ్తో పాటు కుర్ర సత్యనారాయణ ఇద్దరిని కూడా పెండింగ్లో పెట్టింది. అయితే దీనిపై అప్పట్లో ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్ తమిళిసైని సూచించింది. అయితే దీనిపైన పునఃపరిశీలించి తీసుకున్నటువంటి అంశంలో కొన్ని న్యాయ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత తదుపరి అంశంపైన నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి తమిళిసై హైకోర్టుకు తెలియజేశారు. అయితే అప్పట్లోగానే గవర్నర్ తమిళిసై వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావడం, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా వచ్చేటువంటి పరిస్థితులను కూడా ఏర్పడడం, తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థుల విషయం కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్తో పాటుగా కోదండరాం ఇద్దరు అభ్యర్థులను ఎమ్మెల్సీ కోట గవర్నర్గా ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం తర్వాత తిరిగి గవర్నర్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశంపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులోనే సిపి రాధాకృష్ణన్ కొత్త గవర్నర్గా తెలంగాణకు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి మొగ్గు చూపుతారనేటువంటి అంశంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ సిపి రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారో ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణ కూడా ఇవాళ గవర్నర్తో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కోదండరాంతో పాటుగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరి వైపే సిపి రాధాకృష్ణను మొగ్గు చూపుతారా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే ఆ ఇద్దరికి మాత్రమే ఆమోదం తెలుపుతారనేటువంటి అంశంలో మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇవాళ గవర్నర్తో భేటీ అయిన తర్వాత దాసోజు శ్రవణ్తో పాటు కుర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా కొత్త గవర్నర్తో భేటీ అయిన తర్వాత వచ్చేటువంటి నిర్ణయానికి అనుగుణంగా మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తారా, లేదంటే గవర్నర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ ఇద్దరి పట్ల కూడా సిపి రాధాకృష్ణ సానుకూలంగా ఉంటున్నటువంటి అంశంపైన సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే నలుగురు అభ్యర్థులు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదిస్తాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదించింది. కాబట్టి ఈ నలుగురు అభ్యర్థులు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఏ ఇద్దరికి అవకాశం వస్తున్నట్టు అంశంపైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో దీనిపైన మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తమిళిసై వెళ్ళిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్నటువంటి సిపి రాధాకృష్ణన్ ముందు ఉన్నటువంటి మేజర్ టాస్క్ ఇదే. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు పూర్తి స్థాయిలో తమిళిసై, అదేవిధంగా గవర్నర్ రాజ్భవన్కి అదేవిధంగా ప్రగతికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. ఆ సమయంలో ఇద్దరు అభ్యర్థులను నామినేట్ చేస్తూ ఇద్దరు అభ్యర్థులపైన నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది. ఆ తర్వాత తమిళిసైకి పంపించింది. అయితే ఆ అంశంపైన నిర్ణయం తీసుకోకుండానే వెళ్ళిపోవడంతో ఇప్పుడు దానిపైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా సిపి రాధాకృష్ణన్ కూడా ఒక్కొక్కరుగా మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసినట్టు తెలుస్తుంది. సో దీనిపైన 1-2 రోజుల్లో లేకపోతే నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ్ తర్వాత నిర్ణయం తీసుకుంటారనే అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.